ఎప్పటికీ ఊహించలేము ఇలాంటిది. వార్ 2 అనేది రియల్గా వార్ ఎలా జరుగుతుందో ఇవాళ మేము చూపిస్తాం. ఆఫ్టర్ ఆల్ సార్, ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ సార్. యుఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ మొత్తం ఆల్ ఓవర్ ఒక రేంజ్లోని సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. సో ఇక్కడ ఎన్టీఆర్ గారికి వీరాభిమానులు ఉన్నారు చాలా మంది. విశాఖపట్నం నుంచి, బళ్ళారి నుంచి, తిరుపతి నుంచి చాలా మంది వచ్చారు. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అన్న నేను విశాఖపట్నం నుంచి వచ్చాను అన్న. ఎస్ అవునన్నా, ఈవెంట్ కోసం వచ్చాం మేము. అన్న డైహార్డ్ ఫ్యాన్స్ మేము. సో వార్ 2 నుంచి ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నాడు అన్నయ్య. సో చాలా ఎగ్జైటింగ్గా ఉన్నది, ఎందుకంటే ఇద్దరు సూపర్ స్టార్స్. అక్కడ బాలీవుడ్లో రితిక్ రోషన్ కానీ, ఇక్కడ తెలుగులో అన్నయ్య ఎన్టీఆర్ గారు కానీ. ఇంకొకటి ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ అన్నయ్య హిట్స్ ఉన్నాయి ఆల్రెడీ. ఈ బాలీవుడ్తోని ఈ మూవీతో కూడా తన మార్కెట్ని పెంచుకొని వరల్డ్ వైడ్గా తన ఫ్యాన్స్ బేస్ని ఇంకా పెంచుకుంటాడని మేమైతే అనుకుంటున్నాము. లోపల మధ్య మామూలుగా ఉంటుంది రచ్చ, ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్కి ఈ ఫ్యాన్స్ ఫాలోయింగ్ అనేది ఇప్పుడు వచ్చింది కాదన్న. 18 ఏళ్ళ క్రితం 2003లోని మొత్తం వరల్డ్ వైడ్గా ఎన్టీఆర్ అంటే ఏంటి, ఆ పేరుకున్న హిస్టరీ ఏంటో చూపించాడు అన్నయ్య ఆంధ్రావాళ్ళ సినిమాతోనే. సో చాలా ఎగ్జైట్మెంట్గా ఉన్నాం వార్ 2 గురించి. ఆగస్టు 14 రిలీజ్ అవబోయే ఈ సినిమా గురించి ఓన్లీ తెలుగులోనే కాదు, అటు తమిళ్ కానీ, అటు బాలీవుడ్ కానీ, ప్రపంచవ్యాప్తంగా యుఎస్ కానీ, యూకే కానీ, కెనడా కానీ మొత్తం ఆల్ ఓవర్ ఒక రేంజ్లోని సెలబ్రేషన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇక్కడ ఈరోజు ప్రీ రిలీజ్ ఈవెంట్తో ఇది జస్ట్ మామూలు శాంపిల్గా చూపించాము. 14 థియేటర్స్లో చూపిస్తాము. మొత్తం ఇండియాలో ఉండే రికార్డ్స్ అన్ని బ్రేక్ చేయడానికి వస్తున్నారు ఇద్దరు సూపర్ స్టార్స్ కూడా. కన్సిక్యూటివ్ 6 హిట్లు కన్సిక్యూటివ్గా ఎన్టీఆర్ గారికి. ఇప్పుడు వార్ 2తో అంటే ఇంకా ఆల్ ఓవర్ వరల్డ్ వెళ్ళిపోతున్నారు, అంటే హిందీ సినిమాతోటి. ఎలా ఉండబోతుంది నెక్స్ట్ సినిమాలో ఎన్టీఆర్ గారి? ఖచ్చితంగా అన్న రాబోయే నెక్స్ట్ సినిమా లైనప్ కూడా చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకున్నారు. ఇంకొకటి ఏంటంటే ఆ సినిమాస్ను కూడా సితారా ఎంటర్ప్రైజ్ నుంచే అవుతుంది. నాగవంశీ గారు మాత్రం ప్రొడ్యూస్ చేస్తున్నారు ఆ సినిమాలు కూడా. రాబోయే నెల్సన్ సినిమా కానీ, నెక్స్ట్ వచ్చే ప్రశాంత్ నీల్ డ్రాగన్ సినిమా గురించి కానీ, డ్రాగన్ గురించి ఇంకా చాలా అవైటెడ్గా ఉన్నామన్న సినిమా గురించి మట్టుకి ఒకటే చెప్తున్నా, జై ఎన్టీఆర్. కొంతమంది ట్రోల్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి మీరేం సమాధానం చెప్తాం? ఎవరైతే అన్నయ్యని ట్రోల్ చేస్తున్నారో మీరు 18 ఏళ్ళు బ్యాక్కి వెళ్ళి చూడండి. మీకు ఈరోజు మీ ఫ్యాన్స్కి కానీ, లేకపోతే మీ హీరోస్ కానీ ఈరోజు ఇట్లు పడి ఈరోజు ఇండస్ట్రీ రికార్డుల గురించి మీరు మాట్లాడుతున్నారు. మేము 18 ఏళ్ళ క్రితమే సింహాద్రితోని మీరు వెళ్ళి చూడండి, 55 సెంటర్లో 175 రోజులు. ఈవెన్ స్టిల్ ఎవరు కూడా ఏ హీరో కూడా రికార్డ్ బ్రేక్ చేయలేదు. ఒకటే చెప్తున్నాం ట్రోల్ చేసే వాళ్ళకి, మీరు ట్రోల్ చేస్తూనే ఉండండి, మేము రికార్డులు కొట్టుకుంటూనే పోతాం. కాలర్ ఎగరేసి చెప్తున్నాం, కాలర్ ఎగరేసి మళ్ళీ చెప్తున్నాం, మరొక 20 ఏళ్ళు ఎన్టీఆర్ టచ్ చేసే హీరో ఇక్కడే కాదు, తెలుగు ఇండస్ట్రీయే కాదు, ఆల్ ఓవర్ వరల్డ్లో కూడా చెప్తున్నా. ఎప్పటికీ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. ఒకటే దేవుడు తెలుగు రాష్ట్రాలకి, ఎన్టీఆర్ మాత్రమే. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. రాబోయే కాలానికి కాబోయే సీఎం వన్ అండ్ ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్, అంతే. జై ఎన్టీఆర్. ఇప్పుడు ఇంత గ్రాండ్గా జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? బాగుంటుంది అన్న, చాలా బాగుంటుంది. ఏంటి హిందీలో ఫస్ట్ టైం ఎన్టీఆర్ గారు వెళ్ళి చేస్తున్నారు, ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుంది అన్న. ఫ్యాన్స్ వచ్చారు చూడు, బాగుంటుంది అన్న, బాగుంటుంది, చాలా బాగుంటుంది. బస్సుల్లో వస్తున్నారు, బళ్ళారి నుంచి, తిరుపతి నుంచి, విశాఖపట్నం నుంచి. అది ఫ్యాన్స్ అన్న. ఎన్టీఆర్ ఉన్నాడు వస్తున్నాం అన్న, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అన్న, వాళ్ళకి ఉండదు, మినిమం ఉంటుంది అన్న. 6 సినిమాలు హిట్, తర్వాత కూడా కంటిన్యూస్గా హిట్ ఇస్తామన్నా, ఖచ్చితంగా అన్న. దేవుడు అన్న బాగుండాలి. మేము కూడా ఇంతమంది ఫ్యాన్స్ వచ్చాం, అందరూ జాగ్రత్తగా వెళ్ళాలి, జాగ్రత్తగా రోడ్డు ప్రయాణం చేసినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎవరు కూడా మినిమం స్పీడ్ పోకూడదు, విధంగా జాగ్రత్తగా పోవాలి. ఎవరింటికి వాళ్ళు వెళ్ళి వాళ్ళ పిల్లలతో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటున్నాను మనస్ఫూర్తిగా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. ఇండియా పెడతాను, నేను ఒక అభిమాని. లవ్ యూ సో మచ్, లవ్ యూ. జై ఎన్టీఆర్. సూపర్ అన్న, సూపర్ డూపర్ గా ఉంటుంది అన్న. బాలీవుడ్ కే షేక్ చేస్తాడన్న ఎన్టీఆర్, బాలీవుడ్ కే షేక్ చేస్తాడన్న. ఎందుకంటే తెలుగు ఇండస్ట్రీలో ఇంతవరకు బాలీవుడ్ లో కాలర్, మేమంతరం కాలర్ ఎగరేసుకుంటాం బ్రో, మేమంతరం కాలర్ జూనియర్ ఎన్టీఆర్ అన్న. మేము కర్నూలు నుంచి దాదాపుగా ఉదయం 5 గంటలకు వచ్చినాం బ్రో ఇక్కడికి. మేము చూడాలని కంపల్సరీ వచ్చినాము ఈవెంట్ కోసము.
పోయినసారి ఈవెంట్ లెక్క దేవర లెక్క జరగకూడదు అని అనుకుంటున్నాము. ఈసారి బాగా జరగాలని శ్రేయస్ మీడియా వాళ్ళకి మేము కోరంగా ఇదే కోరుతున్నాము. శ్రేయస్ మీడియా వాళ్ళకి, ముఖ్యంగా శ్రేయస్ మీడియా వాళ్ళకి ఇదే కోరుతున్నాం మేము. జై ఎన్టీఆర్. ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ జిందాబాద్, ఎన్టీఆర్ బాబు, తారక్ బాబు, తారక్ బాబు, దేవుడు, తారకన్న దేవుడు, తారకన్న దేవుడు, తారకన్న దేవుడు, తారకన్న దేవుడు. చాలా రోజుల తర్వాత ఎన్టీఆర్ గారు ఒక 6 years తర్వాత ఆయన ఈవెంట్కి ఫంక్షన్ జరుగుతుంది. ఎలా ఉండబోతుంది అనుకుంటారు? అన్నా ఇది మటుకు ఈరోజు మటుకు చాలా పెద్ద పండగ అన్న. రాఖీ పండగ ఎలా జరుగుతుందో దానికన్నా 4 ఆ విధంగా జరుగుతున్నాయి. ఈరోజు ఇక్కడ యూసఫ్ కూడా కానీ కృష్ణానగర్ కానీ అమీర్పేట కానీ ఫుల్ జనాభా మీరే చూస్తున్నారు. ట్రాఫిక్ చాలా మంది విశాఖపట్నం, తిరుపతి, అవును చాలా మంది, నుంచి కూడా బస్సులు అవును చాలా మంది ఏపీ నుంచి, ఇప్పుడే కాదన్నా ఇప్పటి నుంచి కాదు, అన్నకి ఎన్టీఆర్ అన్న చిన్నప్పటి నుంచే మనకి తెలిసిందే. ఇప్పుడు ఈ వార్ 2 అంటే ఒక రేంజ్లో ఉంటాడు అన్న. ఏంటంటే మెయిన్ విలన్ ఎందుకంటే సరైన క్యారెక్టర్ ఎప్పుడు మనం చేయలే. ఎన్టీఆర్ అని చేసింది ఫస్ట్ టైం ఎలా ఉండబోతుంది? ఒక శిఖరం అన్న, ఒక శిఖరాన్ని ఒక హైలైట్, ఒక ఎన్ని ఫిలిం ఇండస్ట్రీలో ఎన్ని అంచుకోలేదో అన్నీ అందుకుంటాడు. ఇంకా పట్టుకోలేరు ఎవరిని ఎన్టీఆర్ అని, అంత హైలైట్ అయిపోతాడు. కొంతమంది ట్రోల్ చేస్తారు కదా, వాళ్ళకి మీరు ఏం చెప్తాం అనుకుంటున్నారు? ట్రోల్ చేసే వాళ్ళంతా అది వాళ్ళకి ఈ సినిమా చూసిన తర్వాత అర్థమవుద్దన్న. ట్రోల్ చేయాలా వద్దా, భయపడాలా, దీని తర్వాత ట్రోల్ చేసే వాళ్ళు కానీ భయపడతారన్న. ఆ విధంగా ఉంటుంది ఈ సినిమా. ఇది అయిపోయిన తర్వాత డ్రాగన్ ఒకటి ఉంది. డ్రాగన్ కానీ వచ్చిందంటే ఇంకా ఎన్టీఆర్ అన్ని టచ్ చేయాలన్నా కానీ దగ్గరగానే వెళ్ళాం, అంత రేంజ్కి వెళ్ళిపోతాడు. డ్రాగన్ వార్ 2 ప్రపంచవ్యాప్తంగా 6 అసలు ఒక రేంజ్, దాన్ని ఎవరు బీచ్ చేయలేరు. ఇప్పుడు వార్ 2 తర్వాత డ్రాగన్, ఇంకా అన్న ఒక్కొక్క మెట్టు వెళ్ళిపోవడమే తప్ప పైకి, కింద డౌన్ అనేది ఏముండదు అన్న. డ్రాగన్ చాలా గట్టిగా ఉంటుంది. 5 మూవీల నుంచి అన్ని హిట్లే ఎన్టీఆర్ అన్ని, ఒకటిగా ఫ్లాప్ లేదు. ఇంకా వచ్చే కొంది ఇంకా హైలైట్ అవుతారు కానీ ఎవరు అందుకోలేరన్న. ఆయన స్థాయి, ఆయన ఏ విధంగా వెళ్ళాలో ఆ విధంగా వెళ్ళిపోతారు. కాలర్ ఎగరేసేది కాదు, కాలర్ చెంపుకొని అసలు మొత్తం టీషర్ట్ తెంపుకొని అంతా తిరగాల్సి వస్తుంది. అట్టుండే అన్న సినిమాలు. హిందీ కాకుండా నెక్స్ట్ సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ చేస్తారు. పాన్ ఇండియా ఎలా ఉండబోతుంది సినిమాలు? డ్రాగన్ కానీ వచ్చిందంటే ఇంకెవ్వరు అందుకోలేరన్న. ఆ విధంగా ఉంటుంది డ్రాగన్. వార్ 2 తర్వాత ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతారు. ఇంకా డ్రాగన్ వచ్చిందంటే ఒక రేంజ్లో వెళ్ళిపోతారు. ఎప్పటికీ ఊహించలేము ఇలాంటిది. వార్ 2 అనేది రియల్గా వార్ ఎలా జరుగుతుందో ఇవాళ మేము చూపిస్తాం. ఆగస్ట్ 14 ఎలా ఉంటుందో మేము చూపిస్తాం. కాలర్ చింపేస్తాం. గుర్తుపెట్టుకోండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పటికీ చేయలేని సినిమా మేము చేసి చూపిస్తాం. అయితే కొంతమంది అంటే ఇప్పుడు ట్రోల్ చేస్తున్నారు కదా, మరి వాళ్ళకి మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎవరు ట్రోల్ చేసిన నెగిటివిటీ ఎంత వచ్చినా మేము తారక్ ఫ్యాన్స్ అన్నా. తారక్ ఫ్యాన్స్ అంటే ఎట్లుంటుందంటే ఒక రాయలసీమలో ఎట్లుందంటే ఒక రేంజ్లో ఉంటుంది. బళ్ళారి, అనంతపూర్, ఆదోనిలో ఒక రేంజ్లో చేస్తామని. ఆదోని అంటే ఒక్కసారి మీరు ఆదోని కవర్ చేయండి, ఎప్పటి చూడకుండా అట్లా చూస్తాం. ఆదోనిలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంటే మామూలుగా ఉండదు. ఇంకా అంటే వార్ 2 ఎలా ఉండబోతుంది? వార్ 2 అంటే ఎవరు, రితిక్ రోషన్ హీరోనే కానీ మేము అన్న ఏమన్నాడు, ఫ్యాన్స్ మధ్యలో మనం ఒకటే ఉంటాడు కానీ మేము మాత్రం ఒకటే. ఎన్టీఆర్ కోసం ఎక్కడికైనా వెళ్తాం, ఏదైనా చేస్తాం. నేను ఎన్టీఆర్ అని ఇష్టంతో, ఎన్టీఆర్ దగ్గర అన్న వర్క్ చేయాలని ఎంతో ఇష్టంతో నేను ఫిలిం ఇండస్ట్రీకి వచ్చిన అన్న. నేను ఒక మేకప్ ఆర్టిస్ట్, ఒక హెయిర్ డ్రెస్సర్, మేకప్ ఆర్టిస్ట్ కోర్స్ నేర్చుకున్నా. ఎన్టీఆర్తో వర్క్ చేయాలని చాలా ఇష్టం ఉంది. ఎన్నో చిన్నప్పటి నుంచి మేము తారకన్న ఫ్యాన్స్, మా రాయలసీమలో తారకన్న ఫ్యాన్స్ చాలా ఉన్నాము. నాకు ఆ ఇష్టంతో, నాకు చదువు ఉన్నా రాయలసీమకు ఒకే రాజు తారక్ బాబు అంటే ఇష్టంతో, నాకు ఎంతో ఇష్టంతో స్టడీస్ పక్కన పెట్టి
తారకన్నతో వర్క్ చేయాలని నాకు చాలా ఇష్టం. కానీ నేను మేకప్ కోర్స్ నేర్చుకుని మరి ఇప్పుడు తారకన్నతో వర్క్ చేయాలని నాకు చాలా ఇష్టంగా ఉంది. ఆ డే కోసం నేను ఎదురు చూస్తున్నా అన్న. మీ ఛానల్ వల్ల ఎన్టీఆర్ అన్నకు రీచ్ అవుతా అని నేను ఎదురు చూస్తున్నా అన్న. థ్యాంక్ యూ. ఆఫ్టర్ ఆల్ అండి సార్, ఆఫ్టర్ ఆల్ కాదు సార్, 8,000 స్టేషన్లు సార్, 1,07,000 కిలోమీటర్ రైల్వే ట్రాక్ సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, ఆఫ్టర్ ఆల్ కాదు సార్, పెళ్ళిళ్ళని, పండుగలని, పూలని ఇలా ఎన్నో ప్రయాణికుల అవసరాలు తీరుస్తుంది సార్ మా బ్రాంచ్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, సార్ ఆఫ్టర్ ఆల్ కాదు సార్, ఒక్క నిమిషం మా రైల్వే ఆగిపోతే ఎన్నో జీవితాలు తుమ్మించుకుపోతాయి, ఈ సీట్ ఎగిరిపోతుంది సార్. ఆఫ్టర్ ఆల్ ఏంటి సార్, ఆఫ్టర్ ఆల్ కాదు సార్, సారీ చెప్పండి సార్, సారీ చెప్పండి. ఈ టీ షర్ట్ కొనుక్కోండి సార్, ఓన్లీ 200 రూపీస్ సార్, ఓన్లీ 200 రూపీస్ టీ షర్ట్ సార్. వాటర్ డైలాగ్